హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి స్వీట్ రెసిపీ అన్నమాట. ఎంతో టేస్టీగా ఈజీగా చుట్టాలు వచ్చిన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దానిలో నార్మల్ సేమియా 1 కప్పు వేసుకోవాలి. ఇది నార్మల్ సేమియా అనమాట. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ సేమియా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుందన్నమాట. కేసరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ముద్దగా వస్తుంది. ఈ కొలతలతో గనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సేమియా విడివిడిగా. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్నాక సేమియా అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి పక్కన తీసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్లో ఉడికింది లేదు ఎలా తెలుసుకోవాలంటే మనం ఉడికిన తర్వాత అది తీసుకొని తుంచితే తునిగిపోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే బెల్లం అయినా వేసుకోవచ్చు, పటిక బెల్లం పౌడర్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కరిగించుకోవాలి. కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్లో ఎప్పుడైనా చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎంతో జ్యూసీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం షైనింగ్ అనేది వస్తుందన్నమాట సేమియా కేసరికి. అంతేనండి, ఎంతో సింపుల్ అన్నమాట. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా చిన్నగా బర్త్డే ఫంక్షన్కి చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఇంకొంచెం ముందుకెళ్తుంది మా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.